మీరు అనుకుంటుండొచ్చు దేవుడు ఏమీ చూడట్లేదని, మనుషులు కూడా ఏమీ చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రభు నువ్వు చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు 4 గోడల మధ్యలో మాట్లాడేది చూస్తున్నాడు, నువ్వు సెల్ ఫోన్లో మాట్లాడేది చూస్తున్నాడు, నువ్వు సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నాడు, నువ్వు తలంచుతున్నది చూస్తూ, నువ్వు కూర్చుండుట లేచుట, నీకు మాట రాకమునిపే నీ మాట తలంపులు నీ హృదయ వాంఛలు ఎరిగినవాడు నా ప్రభు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఇన్నిసార్లు హెచ్చరికలతో మాట్లాడినా ఇంకా నీ ధనాన్ని సైతము కూడా, ప్రైజ్ గాడ్, నువ్వు తాగకపోయినా నువ్వు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి నీ ధనంతో తాగిపిస్తున్నావా? జాగ్రత్త. దేవుడు నీ చేతికి ధనం ఇచ్చినందుకో తెలుసా? నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు అది ఉపయోగకరంగా మార్చుట కొరకు, ఐశ్వర్యవంతులుగా చేయట కొరకు. ప్రైజ్ గాడ్. నీ ధనాన్ని కూడా ఇష్టానుసారంగా